Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాల జిల్లాలో విద్యను మాఫియా చేస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల అవినీతి దందాపై రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం. స్థానిక నంద్యాల పట్టణంలో రాజ్ థియేటర్ ఎదురుగా ఉన్న అల్మదర్ కంప్యూటర్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీ జరుగుతున్నప్పటికీ నియంత్రించడంలో డీఈఓ జిల్లా అధికారులు పూర్తిగా విఫలం చెందారని, నంద్యాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఫీజుల రూపంలో తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారని, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పేరులతో కొంతమంది ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం దందా చేస్తున్నారని ఆరోపించారు. సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్ ఐఐటి, ఒలింపియాడ్, కాన్సెప్ట్, ఈటెక్నో, ఈ శాస్త్ర అన్న తోకలేవి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కొనాలని, జర్నలిస్ట్ పిల్లలకు రాయితీలు ఇవ్వాలని, కనీసం 50% తగ్గకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలను కలుపుకొని ఏదైతే నంద్యాల జిల్లాలో ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు తగ్గించాలని చెప్పి, అదేవిధంగా ఈ స్కూళ్లలో షూస్, అదేవిధంగా పుస్తకాలు, బట్టలు అమ్మేదాన్ని నిషేధించాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లాలో విద్యా వ్యవస్థ ఏ విధంగా అయిపోయిందంటే, కేవలము ఈరోజు విద్య అనేది సేవా పరంగా ఉన్నా కూడా ఇది సేవ కిందకి కాకుండా కమర్షియల్లోకి తీసుకుని వచ్చి కేవలం డబ్బు కోసమే, ధనార్జన కోసమే విద్యా సంస్థలు నడుపుతా ఉన్నారు. ఈరోజు చూసుకున్నట్టే ఏ ఒక్క స్కూల్లో కూడా 100% ఏది కూడా వాళ్ళకు సర్టిఫికేట్స్ ఉండవు, పేపర్లకే పరిమితం అవుతాయి, రేకుల షెడ్లను నిర్వహిస్తుంటారు, వాళ్ళకు బిల్డింగ్ పర్మిషన్స్ ఉండవు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ ఉండవు. అన్ని మ్యానిపులేట్ చేసుకుని ఏదైతే జిల్లా విద్యాశాఖ అధికారితో మామూలులోకి వాళ్ళ కాడి నుంచి పూర్తి స్థాయిలో ఈరోజు వీళ్ళు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకటి చెప్తా ఉన్నాం, మేము ఇక్కడి నుంచే ఈ వేదిక నుంచే మేము విద్యా సంస్థల యాజమాన్యాలకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు పెంచిన ఫీజులు తగ్గించకపోతే మీ స్కూళ్ళలో ఆర్టీఐ రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద జాయిన్ అయిన విద్యార్థులు స్కూల్లో జాయిన్ అయితే మీరు వేధిస్తున్నారు. ఈరోజు ఉచిత విద్య ఇవ్వకుండా మేము ఏదైతే ఈ యొక్క రాయలసీమ విద్యార్థి యువజన ప్రజా సంఘాలు జేఏసీ, అదేవిధంగా ఇక్కడ విద్యార్థి సంఘాలు అన్ని కలుపుకొని రానున్న రోజుల్లో డిఈఓ ఆఫీస్ ముట్టడికి శ్రీకారం చుపుతా ఉన్నాం ఈ సభ నుంచి. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నుంచే ఏదైతే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు పెద్ద హెచ్చరిస్తా ఉన్నాం, మేము ఈరోజు సంఘాల ముసుగులో మాది ప్రైవేట్ సంఘాలు, ఆ సంఘాలు, ఈ సంఘాలను పెట్టుకొని రకరకాలుగా చలమణి అవుతూ ఈరోజు లక్షల కోట్ల ఆర్థిక దోపిడీ నిలబడుతున్నారు. నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ మరియు కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి, అదేవిధంగా ఆర్టీఈ విద్యా హక్కు చట్టాన్ని కాపాడాలని, మరియు కార్పొరేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో పుస్తకాల అమ్మకాలు నిషేధించాలి. మరి అంతేకాకుండా విద్యాధికారులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ నిద్రమపు వీడి ప్రతి మండల కేంద్రమైనటువంటి స్కూళ్ళు కానీ, ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో ఆ ఎంఈఓలను, డిఈఓలు అందరూ వెళ్ళి ఆ యొక్క పుస్తకాలు ఏదైతే అమ్ముతున్నారో ఆ పుస్తకాల అమ్మకాలను వ్యతిరేకించి అమ్మకాలు వ్యతిరేకించిన తర్వాత వాటిని నిషేధించి ఆ యొక్క స్కూల్ గుర్తింపు రద్దు చేసి విద్యార్థుల తల్లిదండ్రులు కాపాలని చెప్పేసి మా యొక్క జేఏసీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఉద్యమాల ద్వారా, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా భవిష్యత్తులో చేయబడిన కార్యక్రమాలను ప్రకటించబోతా ఉన్నాం. మరియు చిన్నపాటి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు జరుగుతున్నటువంటి యొక్క ఫీజు దోపిడీని విద్యార్థులు కాపాడాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ చేపట్టబోతున్నాం. జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాల ఆగడాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం, ఈరోజు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత కాలుకేసుకునే షూ దగ్గర నుంచి మెడ కట్టుకునే టై వరకు ప్రతి స్కూల్లో ఈరోజు వ్యాపారంగా చేస్తూ విద్యాలయాలని వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ లక్షల రూపాయలు ఈరోజు దండుకుంటున్నప్పటికీ ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఓ గారు ఆయన కార్యాలయానికి పరిమితం అయ్యారు, కానీ ఎక్కడా కూడా
జిల్లా కేంద్రంలో ఉన్న ఏ ఒక్క స్కూల్ కూడా విజిట్ చేయలేదు. ఇప్పటి వరకే ఆయన ఒక్క బుక్ను కూడా సీజ్ చేయలేనటువంటి దారుణమైన పరిస్థితిలో ఈ జిల్లా డిఓ గారు ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు ఆర్టీఏ యాక్ట్ కింద పేద విద్యార్థులకి జిల్లాలో ఉన్న విద్యాసంస్థలలో సీట్లు ఇచ్చినప్పటికీ ఆ సీట్లోనే మీరు ఫీజు కడితేనే ఆ పిల్లలకు చదువు చెప్తామనే ధోరణిలో ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు ఉన్నాయి. ఈరోజు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ పిలిపించే ఏ కార్యక్రమానికి కానీ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గ కేంద్రాల్లో మా విభాగం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ప్రైవేట్ కార్పొరేట్ స్కూలు యాజమాన్యాలపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మండల విద్యాధికారులు అయితేనేమి జిల్లా విద్యాధికారులకి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి నాణ్యమైన ఉచిత విద్యను అందించడానికి మాత్రమే మీరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. లేదంటే రాబోయే రోజుల్లో రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా మీ కార్యాలయాలు ముట్టడించి మీ అవినీతి అక్రమాలను బయటికి తీసే విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేస్తున్న ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాయలసీమ విద్యార్థి యువజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలో రౌండ్ టేబుల్ నిర్వహించడం చాలా సంతోషకరం. అయితే ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే జీవో నెంబర్ 1995 ఉందో ఆ జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా మరి పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫాము టైని మరి విక్రయం చేస్తూ విద్యా వ్యాపారానికి మరి ఊల్పు కొడుతున్నారు. మరి జీవో నెంబర్ 1కి ప్రకారం పాఠశాలలో పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ షూ కానీ టై కానీ బెల్ట్ కానీ అమ్మకూడదు. మరి జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు అయితే మండలంలో ఉన్న మండల విద్యాశాఖ అధికారులు మరి నిద్ర మేలుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి ఇంతవరకు జిల్లాలో ఒక పాఠశాలను తనిఖీ చేసిన పరిస్థితి ఈ జిల్లాలో లేదు. మన పక్కనే ఉన్న కర్నూలు జిల్లాలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్టీఈ 211C ప్రకారం స్కూళ్ళలో ఎవరైతే అడ్మిషన్ ఇవ్వలేదో దాదాపు 200 పాఠశాలలకు నోటీసులు ఇచ్చిన పరిస్థితి మన పక్క కర్నూలు జిల్లాలో ఉంటే మన నంద్యాల జిల్లాలో ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారి మరి కుర్చీలో కూర్చొని ఆ ఆఫీస్ నుంచి బయటికి రాకుండా ఏదో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఉన్నాయో వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళ ముడుపులు తీసుకొని మరి ఆ విధంగా మరి విధులు నిర్వహిస్తామని ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. అంటే మీకు ప్రభుత్వం జీతాలు ఇచ్చేది మీరు కుర్చీలలో కూర్చోవడానికా లేదంటే విద్యాసంస్థలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి అని ఈరోజు విద్యాశాఖ అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ప్రభుత్వం ఆర్టీఈ 211C తీసుకొచ్చిందో దాదాపుగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో 25% పేద విద్యార్థులకు సీట్లు ఇవ్వాలని మరి నిర్ణయించింది. అలాగే మొదటి విడతలో దాదాపుగా ఈ నంద్యాల జిల్లాలో మరి చాలా మందికి సీట్లు మరి అలాట్ చేసింది. ఆ అలాట్ చేసిన సీట్లలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఎవరు కూడా ఆ సీట్లను తీసుకొని విద్యార్థులను చేర్పించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే అలాట్ చేసిన సీట్లలో విద్యార్థులను చేర్పించుకుంటే ఆ అలాట్ చేసిన ఫీజు ఎవరు కట్టాలి? వేరే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పేరెంట్స్ ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఆ ఫీజు విద్యార్థులు కట్టాలా ప్రభుత్వాలు కట్టాలా? ఒకవేళ ప్రభుత్వం కట్టాలంటే ఒకవేళ ఆ ఫీజు కట్టకుంటే మాకు నష్టం వచ్చే పరిస్థితి ఉందని ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు మరి చెప్తా ఉన్న ఈ పరిస్థితులలో మరి ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. మరి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో 211C అడ్మిషన్లు ఎక్కడ కూడా చేర్పించుకునే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఏమో పేద విద్యార్థులకు 211C అడ్మిషన్లు మేము కేటాయించామని మరి గొప్పగా చెప్తా ఉంది. నంద్యాల జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు 211C ద్వారా వచ్చిన విద్యార్థులకు సీట్లు కేటాయించిన పరిస్థితి లేదు. మరి విద్యాశాఖ అధికారులు దీనిపైన చొరవ చూపడం లేదు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.